పల్నాడు పగలు సెగలతో రగిలిపోతోంది. ఇంకా ఓ యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ రోజున సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి కూడా మొదలుపెట్టారు. సాయంత్రం నుంచి మరీ విపరీతంగా పరిణామాలు చోటు చేసుకున్న విడిగా విచక్షణారహితంగా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. ప్రత్యర్థ పార్టీలు నాయకులనే కాదు, సామాన్య ఓటర్లని, చిన్న చిన్న వ్యాపారులను కూడా దాడులు చేశారు, వాహనాలను తగలబెట్టారు, ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు, వాహనాలను కూడా చాలా సంఖ్యలో కాల్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక పల్నాడే కాదు, మనం చూస్తున్నాం తాడిపత్రి కావచ్చు, లేకపోతే చంద్రగిరిలో జరిగినటువంటి పరిణామమే కావచ్చు. ముఖ్యంగా ఇక్కడంతా కూడా పోలింగ్ తర్వాత పరిస్థితులు ఈ స్థాయిలో ఉంటాయని చెప్పి అసలు కొందరు భావించలేదు. ఎందుకంటే ఓటర్లలో వచ్చినటువంటి చైతన్యం, పోలింగ్ పర్సంటేజీ ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రియలైజ్ అవుతారేమో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అనుకున్నాం. కానీ అది మరి ప్రెస్టేషనా, లేకపోతే మా సంస్కృతి ఇంతే, మేము ఇలానే ప్రవర్తిస్తాం, మాకు వ్యతిరేకంగా ఓటు వేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పి ఇంకా భయపెట్టి రాజ్యం ఏలాలనుకునేటువంటి పరిణామాలు తెలియదు. కానీ పల్నాడుని మాత్రం అగ్గి రగలేసి ఇప్పటికీ కూడా అక్కడ పరిస్థితుల్ని చాలా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. స్వేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చి తమ కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితులు పోలింగ్ అయిపోయిన 48 గంటల తర్వాత కూడా ఉన్నాయంటే అసలు మనం ఎక్కడున్నాం అనేది కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ వస్తుంది. సో అసలు పల్నాడులో ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? అంటే ఒక ఫ్యాక్షన్ సంస్కృతి కొనసాగుతోందా, లేకపోతే ఫ్యాక్షనిస్టులందరూ రాజకీయ ముసుగులో ఈ రకమైనటువంటి చర్యలకు తెగబడుతున్నారా, లేకపోతే మాకెవరు అడ్డు అనేటువంటి ఒక దురహంకారంతో వ్యవహరిస్తున్నారా కూడా మనం చూడాలి. అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన అసలు ఎందుకు ఇంత స్థాయిలో రెచ్చిపోతున్నారో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనతో మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, అందరూ బ్రహ్మారెడ్డి అని పిలుచుకుంటారు. నమస్కారం బ్రహ్మారెడ్డి గారు. అసలు ఏం జరుగుతోంది సార్, ముఖ్యంగా మాచర్లలో కావచ్చు, అసలు పల్నాడు జిల్లాలో అసలు అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడు? మీరు మ్యూట్లో ఉన్నారు సార్, కొంచెం మ్యూట్ తీయాలి. రైట్, ఎస్. పల్నాడు ఒక తాలిబాన్ రాజ్యం లాగా ఉందండి. చెంబల్లో అన్నా ఆ బందిపోట్లు అవసరమైనప్పుడు వస్తారు, దోచుకుంటారు, దాడులు చేసిపోతారు. ఈ అరాచకాలు గత 5 సంవత్సరాలుగా పల్నాడు ప్రజలు మరి పడుతూ చవి చూస్తున్నాయని ఓటమి భయం వెంటాడుతా ఉంది. దాంతో ఫ్రస్ట్రేషన్ తో అధికారం కోల్పోతున్నాం అని ఒక ఆలోచనతో ఈరోజు మనం అధికారం కోల్పోతే రేపు మన పక్కన అనుచరులు ఉండాలి అంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉండకూడదు. వాళ్ళని ఏదో ఒక కేసుల్లో తన అనుచరులనే తను ఇరికిస్తే వాళ్ళు ముద్దాయిగా ఉంటే వాళ్ళు వీళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకి దానికి చిన్నాయిపాలెం సరస్వతి భూముల ఇన్సిడెంట్ సార్. 10 సంవత్సరాల క్రితం, సుమారు 9-10 సంవత్సరాల క్రితం అక్కడ గ్రామం మీద పడి రైతుల్ని కొట్టి భయాందోళనకు గురి చేసి ఇదే పిన్నెల్లి సోదరులు నియోజకవర్గం హద్దులు దాటి అక్కడ బేభత్సం సృష్టించారు. ఆ కేసులో సుమారుగా 150 మంది ముద్దాయిలు 10 సంవత్సరాలుగా తన చుట్టూ తిప్పుకుంటా ఉన్నాడు. అలాగే వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా ఇరికిస్తే వీళ్ళు తన చుట్టే ఉంటారు. వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, ఆ కేసుని కొట్టేయించుకోవడం కోసం కావచ్చు, నా చుట్టే ఉంటారనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజు ఓటమిలో తనకి కాపలా కుక్కలు కావాలనే ఆలోచనతోటి ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ప్రజలని భయభ్రాంతుల్ని చేయాలి అనే ఒక ఆలోచనతో చేస్తా ఉన్నాడు సార్. నిజంగా నాయకుడు అనేవాడు తమ అనుచరులను, తమ నమ్ముకున్న వారిను బాగా చూసుకోవాలి, లేదా వాళ్ళని మనం వెంటుంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ రోజుల్లో కూడా కేసుల్లో ఇరికించి తనతో ఉంచుకోవాలనుకోవడం అసలు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి సార్ ఇది? కట్టేయలేడండి ప్రజల్ని. భయంతో ఇన్నాళ్ళు అరాచకాలు, అధికారాన్ని హస్తగతం చేసుకుంది కేవలం భయంతో తప్పితే ప్రజల ప్రేమతో కాదు. కొన్ని కులాలో, మతాలో, ప్రాంతాల్లో, పార్టీలో ప్రభావితం చేస్తా ఉన్నాయి. కొన్ని పార్టీల తప్పిదాలో, పరిస్థితుల్లో అతనికి అనుకూలంగా మారి 4 సార్లు అతన్ని శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఆ ప్రజల మీదనే ప్రజలనే భయభ్రాంతుల్ని చేసే పరిస్థితిలో అతను ఉన్నాడు.
ఆ రోజు నామినేషన్ రోజు చెప్పాడు అతను, బహిరంగ సభలో చెప్పాడు, ఎన్నికలైన 2 గంటల అనంతరం నేనేంటో చూపిస్తాను ఒక్కొక్కడికి అని చెప్పి మాట్లాడాడు. అంటే ఏ ప్రజానాయకుడైనా ఈ మాట మాట్లాడతాడా? ఇతను ఒక ఆటవికుడు అండి, మనిషి కాదు, సభ్య సమాజంలో ఉండాల్సిన వాడు కాదు. సరే, ఇలా పోలింగ్ అయిన తర్వాత నేను ఎందుకు చూపిస్తానని చెప్పి మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు కంట్రోల్ చేయలేదు? సో ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి భాష వాడినప్పుడు కావచ్చు, లేదా ఇలాంటి హెచ్చరికలు చేసినప్పుడు కొన్ని పరిణామాలు జరుగుతాయి, మొదలే ఇక్కడ టెన్షన్ వాతావరణం ఉంటుందని చెప్పి తెలుసు కదా, ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు యంత్రాంగమైన? 14 అసెంబ్లీ నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ గా గుర్తించి వెబ్కాస్టింగ్ పెట్టారు. అవును. ఎక్కడ సరైన బందోబస్తు గాని మెన్ గాని లేరు. మాటలకి పరిమితమయ్యారు, కెమెరాలకి పరిమితమయ్యారు. ఈ కెమెరా వైర్లు కట్ చేయటం ఎంతసేపు పని? ఓకే. మరి హైపర్ సెన్సిటివ్ గా మీరు ఎన్నికల సంఘం డిక్లేర్ చేసిన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అంటే, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కండ్లకుంటలో అయితే మా ఏజెంట్ గా నిలబడ్డారు దుర్గంపూడి వెంకటరెడ్డి అని అతను ఇల్లును కూల్చేశారండి ఎలక్షన్ రోజు. ఏజెంట్ గా నిలబడి ఒక అతని పిల్లల్ని భార్యని ఇంట్లో పెట్టి కొట్టి మళ్ళీ తాళం వేసి మళ్ళీ 2వసారి వెళ్ళి కూడా కొట్టొచ్చారు. కేపీపురంలో కూడా అలానే ఎస్టీలో ఇల్లు ఒకటి కూల్చేశారు, వాళ్ళని బరిస్తో పొడిచారు, అది జరిగింది. మాచర్ల పట్టణంలో కేశవరెడ్డి అనే అతను కొంతమంది వ్యక్తులతో కాలనీలో ఉండగా 5 స్కార్పియోలతోటి వాళ్ళని తొక్కించుకుంటూ వెళ్ళారండి. అరాచకం ఏ స్థాయిలో ఉంటే ఇదన్నిటికీ కూడా అధికారులు గతంలో ఇస్తున్న అండదండలే ముఖ్యమైన కారణం అండి. ఈ పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడే పెట్టారు, వైసీపీ బలంగా ఉన్న చోట పోలీస్ ఫోర్స్ లేకుండా చేశారు. గతంలో ఇప్పుడు పనిచేస్తున్న అధికారులు కూడా కింది స్థాయి అధికారులు. ఓకే. ఇంతకుముందే సార్ డీజీపీని మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళి కలిశారు. వాళ్ళు చెప్పడం మొత్తం ఈ పల్నాడు ప్రాంతంలో మా మీదే కక్ష కట్టారు, కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పైన దాడులకు తెగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడైతే మా పార్టీ బలంగా ఉందో అక్కడ మాత్రమే పోలీసులను పెట్టారు అని చెప్పి కంప్లైంట్ చేసి బయటకు వచ్చి మాట్లాడారు. సో అట్లా జరిగిందా? అధికారులు మాత్రమే. నేను రెంటాలు వెళ్ళాను సార్, ఉదయం నాకు 6 గంటలకి పోలింగ్ ఏజెంట్లను రెంటాలు అడ్డుకొని 2 మహిళలు, ఒక ఆమె అయితే చేరెడ్డి మంజుల, ఆమెకి నుదుటి మీద గొడ్డలతో నరికారు. ఓటేయడానికి వచ్చింది ఆమె, హైదరాబాద్ లో ఉంటుంది, ఓటేయడానికి మహిళను కూడా చూడకుండా గొడ్డలతో నరికారు. తర్వాత నేను గురజాల హాస్పిటల్కి వెళ్ళాను. ఫస్ట్ నా ప్రయాణం గురజాల హాస్పిటల్ సార్, ఆ రోజు ఎన్నికల రోజున. అక్కడికంటే ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళని పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేను రెంటాలు వెళ్ళాను. అప్పటికి ఏజెంట్లను కూర్చోకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే, అక్కడ ఒక ఎస్పీ మేడం సుప్రజ, ఆ మేడం గారు అక్కడ ఉండంగానే వాళ్ళు కర్రలతో స్థైర్య విహారం చేస్తా ఉన్నారు. ఆమె సాక్షిగా నా మీద కారం చల్లారు. కానీ ఆమె మాట్లాడిన పరిస్థితి హెల్ప్లెస్, మేము మా దగ్గర ఫోర్స్ లేదు. అధికారులను అయితే పల్నాడులో పెట్టారు కానీ ఫోర్స్ లేదు. అధికారులు కేవలం ప్రేక్షకుల్లాగా మిగలాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. ముందుగానే గుర్తించారు కదా సార్, అక్కడ చాలా హైపర్ సెన్సిటివ్, అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా పెట్టాలి, ఫోర్స్ ను కూడా దించే, ఖచ్చితంగా శాంతి భద్రతలు పర్యవేక్షించాలనుకునేటువంటి పరిస్థితి కదా, మరి ఎందుకు ఆ రకంగా చేశారనుకోవచ్చు? అదే గతం, ఇప్పుడు అక్కడ డిఎస్పీ లెవెల్ అధికారులు ఉంటారు. ఫస్ట్ ఎక్కడ ఫోర్స్ ఎంత అలొకేట్ చేయాలనేది గతంలో వైసీపీ నాయకులు తెచ్చుకున్న డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వీళ్ళంతా వాళ్ళు ఫోర్స్ ఎక్కడ చేయాలనే దగ్గర తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలగాలనేది అక్కడ ఫోర్స్ ని చేస్తూ వచ్చారు. తెలుగుదేశం బలంగా ఉన్న చోటేమో ఎక్కువ పెట్టారు, వైసీపీ
బలంగా ఉన్న చోటేమో ఒకళ్ళని ఇద్దరిని కానిస్టేబుల్ ని పెట్టారు. ఉమ్, అధికారులు పర్యవేక్షిస్తున్న కంట్రోల్ చేయడానికి ఫోర్స్ కావాలి కాబట్టి వాళ్ళు చేయలేని నిస్సహాయ స్థితి. ఓకే. ఆ రోజు రెంటాల్లో నా మీద దాడి జరిగినప్పుడు ఐజీ గారు కూడా వచ్చారు. ఉహు, నా మీద దాడి జరిగిన కొంతసేపటికి ఆయన కూడా చూస్తూ ఉండటం తప్పితే చేయలేని పరిస్థితి అన్నమాట. బహిరంగంగా ఒక ఎస్పీ స్థాయి ఐజీ స్థాయి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళు కర్రలతో వేరంగా వేస్తూ ఆ వెహికల్స్ తగలబెట్టారు, వెహికల్స్ పగలగొట్టారు, నా మీద కారాలు చల్లి దాడికి ప్రయత్నం చేసినా నేను బెదరకుండా అంతే నిలబడ్డాను. ఉమ్. అంటే ఏంటి సార్ కేవలం అంత బరితెగింపు ఎందుకు వచ్చింది? మీరు ఒక అభ్యర్థి, సో మీకు ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్క మీరు అంటున్నారు ఎస్పీ కూడా అక్కడే స్థాయి అధికారి కూడా అక్కడే ఉన్నారని చెప్పి, సో అట్లాంటప్పుడు మీ మీద హత్యాయత్నం జరుగుతుంటే చేయడానికి వచ్చారంటే ఏం ఇండికేషన్ ఇవ్వాలని చెప్పి, అంటే పోలింగ్ సజావుగా సాగకూడదనా లేకపోతే మొత్తం కూడా బూతులు క్యాప్చర్ చేయాలన్నా ఏంటి అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? ఒక చోట బెదరగొడితే అన్ని చోట్ల బ్రహ్మారెడ్డినే బెదరగొడితే మిగతా ఊర్ల మీద కూడా పడి బెదరగొట్టచ్చు అని. ఓకే. బ్రహ్మారెడ్డి అయిపోయాడు అని చెప్పేసి ఏదో ఒక ఇది తీసుకొచ్చేస్తే బ్రహ్మారెడ్డి మీద జరిగేది కొట్టాను, మిగతా ఊర్ల మీదకి వచ్చారు. వాళ్ళు కూడా భయపడదు, మన నాయకుడికి ఇది అయిపోయింది, మనం ఇంకెవరు అనే పరిస్థితిని క్రియేట్ చేయాలని. అంటే మీకు ఆ క్షణంలో ఏమనిపించింది సార్? ఒకవైపు కారం జల్లుతూ, ఇంకోవైపు వాహనాలు పగలగొడుతూ లేదా వాటిని తగలబెడుతూ మీ మీదకి వస్తున్నప్పుడు అసలు ఎలా ఎదుర్కొన్నారు అసలు ఆ పరిస్థితిని? నేను అలానే నిలబడి ఉన్నాను. కారం నా మీద దులపబోతున్నా, దులపనేయలేదు. నేను ఏం జరుగుద్దో ఏం చేస్తారో చేయనియండి చూద్దామని అట్లానే నిలబడ్డాను. ఏంటి మీ ధైర్యం? ధైర్యమేనండి. భయం ఎప్పుడు కూడా మనిషి శత్రువు. నేను ధైర్యమే లేకపోతే ఈ నియోజకవర్గ పరిస్థితిని ఎత్తుకునేవాడిని కాదు. ప్రజలు మన కోసం నిలబడ్డారు, ప్రజల కోసం మనం నిలబడాలి. ఈ రోజు ఈ 2.5 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను ఎన్నో త్యాగాలతోటి కేడరు, ఎన్నో కష్ట నష్టాలు, ఆర్థిక నష్టాలు, తప్పుడు కేసులు, వేధింపులు, సాధింపులు అన్నిటినీ భరిస్తూ కూడా ఈరోజు పార్టీ కోసం మరి నా కోసం నిలబడ్డారు. ఈ కార్యకర్తల రుణం నా జీవితంలో నేను తీర్చుకోలేదండి. ఈ రోజు కూడా అనేక దాడులు, వేధింపులు జరుగుతున్నప్పటికీ కూడా నిర్భయంగానే అటో ఇటో కొంచెం ఆ దాడి నుంచి తప్పించుకుంటూ అక్కడే ఉంటున్నారు తప్పితే గ్రామాలు వదిలిపెట్టి పారిపోవట్ల. ప్రజలు నన్ను పిలుస్తా ఉన్నారు, నువ్వు రాన్నా తేలుద్దామని. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారంటే మీరు సహకరించండి, ఈ శాంతి భద్రతలు కాపాడండి, ఒకళ్ళు చేసిన తప్పు మీరు చేయొద్దు, నియోజకవర్గంలో మరి విద్వేషాన్ని రగిల్చిన వాళ్ళ మీరు కూడా ఒకళ్ళు కాకూడదండి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి మేర నేను సంయమనం పాటిస్తాను. అతనికి 2 రోజులు పట్టొచ్చు ఈ జనాల్ని గ్యాదర్ చేసుకోవడానికి, ఉదయం నుంచి సాయంత్రం వరకు. కానీ ఇదే జనం కాదు, ఇంతకు 10 రెట్ల జనాల్ని నేను అనుకుంటే 1 గంటలో సమీకరించగలను. నా లక్ష్యం పల్నాడు శాంతియుతంగా ఉండాలి, పల్నాడు అభివృద్ధి పదంలో ఉండాలి, పల్నాడు అరాచక శక్తుల్ని అణిచివేయాలి. ఎస్, మీరు అంటున్నారు గంటలో ఇంతకు మించి సమీకరించగలను అని చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు క్యాడర్ కూడా ఏంటో తేల్చుకుందాం అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా రోజుల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు లేక దాడులు, ఇవన్నీ ఆస్తులు నష్టపోవడాలు, ఎందుకంటే ఇళ్ళు కూడా బగలగొట్టారు, చాలా వ్యవహారాలు జరిగాయి కదా, మరి వాళ్ళని ఎట్లా సముదాయించగలుగుతున్నారు? వాళ్ళు అసలు కంట్రోల్ అవుతున్నారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ? నేను నన్ను అందుకే పోలీస్ అధికారులు మీరు మార్చవద్దు, మీరు ఉద్రిక్తమైన పరిస్థితులు వస్తాయి, వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి రిటాలియేషన్ కి రెడీ అవుతారు కాబట్టి దయచేసి మీరు సహకరించకండి, పల్నాడు ప్రజల క్షేమం కోరే వ్యక్తులు అయితే మీరు సహకరించండి, మేము కంట్రోల్ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఒక 75-80% పైగానే కంట్రోల్ చేశారు. నిన్న జరిగిన లోపం ఏంటంటే కింద అధికారులు టోటల్ గా మిస్లీడ్ చేశారు పై ఉన్నత స్థాయి అధికారులను కూడా. మేము ఏదన్నా సమాచారం ఇస్తే మరు నిమిషంలో అవతల చేరిపోతా ఉంది. ఓకే. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా రామకృష్ణారెడ్డి ఉద్యోగ పోస్టింగ్ వేయించాడు.
మ్మ్. వీళ్ళు ప్రభుత్వం చాటుకోవడంలో పల్నాడుని నాశనం చేసే ప్రయత్నం చేశారు. మేము ఫలానా చోట వీళ్ళు ఆయుధాలతో ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కరికి ఇస్తున్నాం, మరో నిమిషంలో వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతున్నారు. ఇదేంటి అనేది మాకు అర్థం కావట్లేదు. మాకు తప్పుడు కమ్యూనికేషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నారు. చాలా మంది ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కూడా వెంటనే పోలీసులు 15 సంవత్సరాలుగా కూడా కొంతమంది కింద స్థాయి కానిస్టేబుల్ స్థాయి వాళ్ళందరూ ఇక్కడే పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఏ ఆదేశం వచ్చిందో అది వెంటనే వాళ్ళకి తెలిసిపోతా ఉంది. మ్మ్. దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా పై అధికారులకు చాలా సమయం పట్టింది. ఓకే. కొన్ని చోట్ల మీరు కూడా ప్రతిఘటించారు, వెంటబడ్డారు. సో దాంతోనే ఈ స్థాయిలో రెచ్చిపోయారు అనేటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది కూడా ఉన్నాయా పరిణామాలు సార్? ఇక్కడ లేదండి. ఎమ్మెల్యే పాల్వాయి గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈవీఎం బద్దలు కొట్టాడు. అక్కడి నుంచి మొదలైంది. రెంటాల్లో నా మీద దాడి ఒకటి, అక్కడ ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు ఎమ్మెల్యే స్వయంగానే పగలు కొట్టాడు అది ఈవీఎం ని. అక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు వేయటం, వీళ్ళు రాళ్ళు వేసుకోవడం జరిగింది తప్పితే వాళ్ళు ఎక్కడైతే దాడి చేశారో అప్పటి నుంచే అక్కడక్కడ చిత్ర మొదలు సంఘటనలు జరిగాయి. ఓకే. అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు దీని సమస్యకు ఇప్పుడు ఒకవైపు మనం చూస్తున్నాం, పల్నాడులో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మొత్తం తిరుగుతున్నారు, లేదా ప్రదర్శనగా వెళ్తున్నారు, బెదిరింపులు దిగుతున్నారు అనేటువంటి ఒక భయం కూడా ఉంది. సో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయా? మేము తెలంగాణ నుంచి కిరాయి ముఠాలను తీసుకొని వచ్చారు. వాళ్ళు మా బస్ స్టాండ్ దగ్గర మరి గ్యారేజ్ పక్కన ఉన్న టౌన్షిప్ లో ఉంచారు. వెపన్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, అన్ని కూడా చెప్పామండి. కానీ ఎవరు ఇది మేము చెప్పిన అధికారి వెంటనే వాళ్ళకి చేరేస్తా ఉన్నాడు. ఓకే. దాంతో ఇబ్బందులు తలెత్తాయి. విచ్చలవిడిగా మేము చెప్పాం, వెహికల్స్ చెక్ పోస్టులు పెట్టండి, వెహికల్స్ చెక్ చేయండి అని పెట్టినా గానీ చివరికి నిన్న ఎస్పీ గారు పోయి రాత్రి చెక్ చేసే వరకు కూడా వ్యవస్థ చక్కని పరిస్థితి. ఓకే. యథేచ్ఛగా దాడులు, యథేచ్ఛగా మీరు చూస్తా ఉన్నారు. కర్రలు, రాడ్లు అన్ని పట్టుకొని ఒక హీరోయిజం లాగా ఇచ్చేస్తా ఉంటే దాన్ని చెకింగ్ కోసం పోయిన నారాయణ స్వామి అనే అతనికి కులాన్ని ఆపాదించి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఇన్ని రోజుల్లో ఈయన రామకృష్ణారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ కులం వాళ్ళు ఇక్కడ పోస్టింగుల్లో ఉన్నారు? మొన్న ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేస్తే ముగ్గురులో ఒక చౌదరి గారు వచ్చారని చెప్పి ఆయన కులాన్ని ఆపాదించి చివరికి ఎస్పీ గారి కులాన్ని ఆపాదించి మాట్లాడుతున్నారు సిగ్గులేనళ్ళు. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఈ వైసీపీ రక్తంలోనే ఉంది. ఏంటి సార్ ఇప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడాలి, ఇలాంటి పరిణామాలు పులిస్టాప్ పడాలంటే ఇప్పుడు ఏం చేయాలి అసలుకి ఎలక్షన్ కమిషన్? ఎందుకంటే ఒకవైపు ఇక్కడ డీజీపీని కావచ్చు, సిఎస్ని కూడా ఢిల్లీకి రావాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పల్నాడు కావచ్చు, జిల్లాలో కావచ్చు, తాడిపత్రి, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలపైన మీ ప్రాంతంలో పరిస్థితి కంట్రోల్లోకి రావాలంటే ఏం జరగాలి? తక్షణం క్రింద స్థాయి అధికారులతో సహా మొత్తం ప్రక్షాళన చేయాలి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అని. అలాగే ఇంటెలిజెన్స్ మరి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని కూడా అక్కడి నుంచి అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని మార్చేసి కొంచెం నిబద్ధతతో పనిచేసే అధికారులని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రీఇన్స్టేట్ చేయగలిగితేనే మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కదిద్దాయి. స్టేషన్ లో పల్నాడులో పరిస్థితి అంటే ఒక హోం గార్డ్ నేను చెప్తున్నాను, రాయవరంలో ఉంటాడు అతను. ఓకే. పేరు రాజేష్. ఈ హోం గార్డ్ కింద ఎస్ఐలు, సిఐలు, ఈవెన్ డిఎస్పీ కూడా పనిచేసే పరిస్థితి అండి. ఇతను ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, పేరుకు హోం గార్డు, ఊర్లో రాజకీయాలు చేస్తా ఉంటాడు. అతని కింద ఈ ఎస్ఐలు, సిఐలు పనిచేయాలి. ఓకే. వ్యవస్థ ఎలా ఉన్నప్పుడు మనం అరాచకం కాకుండా ఈ పల్నాడులో శాంతి భద్రతలను ఎలా ఆలోచించగలుగుతాం? ఎస్. ఆఫ్టర్ ఆల్ హోమ్ గార్డ్. ఎస్.
సార్ ఫైనల్ ఒక మాట చెప్పండి. సో ఇక్కడ పరిస్థితుల్ని అధికారులు ఏ విధంగా సీరియస్ గా తీసుకోవాలి, ఒకటి ఈ పరిణామాలపైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా మీతో మాట్లాడారా? సో మీరు కూడా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారా, ఏంటి సార్ పరిస్థితి? నేను ప్రస్తుతం గృహంలోనే ఉన్నాను. పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారంటే పరిస్థితులు చక్కబడే వరకు మీరు ఆ ఉద్రిక్త వాతావరణం చల్లబడే వరకు మీరు రావద్దు, మీరు రాగానే వాళ్ళు దాడులు చేశారు కాబట్టి మీ వాళ్ళు రెచ్చిపోతారు కాబట్టి సహకరించండి అని చెప్పేసి చెప్పిన మీదట నేను ఇక్కడ ఉండటం జరిగింది సార్. రైట్. చంద్రబాబు గారు మాట్లాడారా సార్ మీతో? ఇందాక ఒక పదం వాడాను ఆఫ్టర్ ఆల్ అనే నేను ఉపసంహరించుకున్న. సారీ, నా ఉద్దేశం ఏంటంటే డిఎస్పీ ముందు హోంగార్డ్ ఎంత, హోంగార్డ్ కింద డిఎస్పీ కింద హోంగార్డ్ పనిచేయాలనే పరిస్థితిలో అట్లా మాట్లాడాను. అవును, వ్యవస్థలు ఎంతలా మారిపోతున్నాయనే విషయాన్ని మీరు చెప్పారు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? పల్నాడులో పరిస్థితులు సర్దుమణగాలి, అక్కడ ప్రజలకు కూడా లేదా మీ క్యాడర్కి కూడా ఏం పిలుపునిస్తారు? ఈ రోజు వాళ్ళు ఏదైతే దౌర్జన్యం, దుర్మార్గం ఇవన్నీ రౌడీజాన్ని ప్రదర్శించారో వరకు ఉన్న వాళ్ళ పరిస్థితి కన్నా ఈ రోజు ఇంకా దిగజారిపోయింది. మనం, మన పార్టీ, మన సిద్ధాంతాలు అవి కాదు. చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా రేపు అధికారంలోకి వస్తున్నాం, చట్టం ముందు నిలబెడతాం, వాళ్ళకి పడాల్సిన శిక్షలు వేపిస్తాం. ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలిపెట్టాం, వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. రైట్ రైట్ థ్యాంక్ యూ బ్రహ్మానంద రెడ్డి గారు. అక్కడ పరిస్థితులు కూడా చక్కబడాలని చెప్పి అభివృద్ధి పదంలో చూడాలి, అరాచకంలో కాదు అని చెప్పేసి మా క్యాడర్ కి, ప్రజలకి, అందరికీ కూడా చెప్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ బ్రహ్మానంద రెడ్డి గారు, మీరు లైవ్ షోలో కూడా పాల్గొన్న దానికి. సో ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు అయితే చక్కబడాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. సో మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఇంటూ ఏబిఎన్.